పేరుని నాని ఎక్కువ ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు అధికారంలో లేకపోయినా వైసీపీ స్క్రీన్ మీద ఎక్కువ కనిపించేది పేరు నాని, తర్వాత అంబటి రాంబాబు. ఏదైనా వివాదం వచ్చినా ఏదైనా మాట్లాడినా ముందు ఆయన అలాంటి వ్యక్తి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి దాక్కున్నారు అనే ప్రచారం 2 రోజులుగా. ఆయన ఒకటే కాదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయిందంట. ఆయన భార్య కానీ ఆయన కుమారుడు కానీ ఆయన కానీ వెళ్ళిపోయారు అనేది. అయితే ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆయన మీద ఉన్న కేసు సివిల్ సప్లై గోడౌన్కి సంబంధించి అందులో దాచిన రేషన్ బియ్యం 187 టన్నులు ఆయన అమ్మేసుకున్నారు, లేదంటే మాయమైపోయింది. దానికి సంబంధించి ఆయన ఫైన్ కట్టారు. ఇదంతా రచ్చ. ఆయన అరెస్ట్ చేస్తారేమో ఆ విషయంలో, ఎందుకంటే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేస్తారు, అందుకే దాక్కున్నారు. కానీ ఆయన మరి దాక్కుంటే అండర్ గ్రౌండ్లు ఉంటే ఫైన్ ఎలా కట్టారు? ముందు 70 లక్షలు 80 లక్షలు కట్టారట, అది ఎలా కట్టారు? తర్వాత ₹1 కోటి కట్టారు, అది ఎలా కట్టారు? ₹1,72,00,000 ఫైన్ కట్టారని వీళ్ళే చెప్తున్నారు. పేరు నాని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారని కూడా ఇలా చెప్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్లోంచి కట్టారా ఫైన్? అండర్ గ్రౌండ్లోంచి అక్కడ అండర్ గ్రౌండ్ కాదు, ఆయన అవుట్ గ్రౌండ్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే అలా ఏదో ఒక మీడియా సృష్టించేస్తే పేరు నాని కూడా భయపడ్డాడు, పేరు నాని కూడా దాక్కున్నాడు అనే చర్చ. అది అక్కడ వాస్తవం ఏంటంటే ఆయన ఫైన్ కట్టారనేది వాస్తవం. ఆయన బయట మాట్లాడుతున్నారు, మీడియా ముందు కనబడుతున్నారు. ఓకే, ముందస్తు బెయిల్కి వెళ్ళారు వాళ్ళ భార్య అంటే జయసుధ వెళ్తారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చినా, లేదంటే రేపొద్దున్న లుకౌట్ నోటీసులు ఇచ్చారు అంటే అది ఎస్పీ ఇస్తారు లుకౌట్ నోటీసులు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అందుబాటులో ఉండండి అనేది. అంతే తప్ప లుకౌట్ నోటీసులు ఇచ్చి మాత్రాన పారిపోతున్న వాళ్ళని అరెస్ట్ చేయండి అని కాదు కదా. అక్కడ దేశం విడిచి వెళ్ళొద్దు అని ముందస్తుగా ఇచ్చేది లుకౌట్ నోటీసు. ఆ లుకౌట్ నోటీస్ని పట్టుకొని వాళ్ళు పారిపోతున్నారు, ఎక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నారు, కనిపిస్తే అరెస్ట్ చేసేయండి అని నోటీసులు ఇచ్చారు అనేది కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న చర్చ. కాకపోతే వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు, ఈయన ఫైను కట్టారు, అన్నీ జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే ఏదో ఈ లోపల ఒక చర్చ అయితే నడవాలి కాబట్టి మొత్తం ఆయన చౌక బియ్యాన్ని, అదే రేషన్ బియ్యాన్ని అమ్మేసుకున్నారు అని. వాస్తవానికి ఏంటంటే 10వ తేదీన ఈ రేషన్ బియ్యం మాయమయ్యే అనేది ఒక కేసు కూడా పెట్టారు పేరుని జయసుధ. ఎందుకంటే ఆవిడ పేరు మీదే గోదాం ఉంది కాబట్టి. 13వ తేదీన కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని గురువారానికి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీని కూడా నియమించాలి అని చెప్పి న్యాయవాదులు చెప్పడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఏపీపీనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో నిందితురాలు విదేశాలకు వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామంటూ ఎస్పీ గంగాధర్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో మిస్ అయిన బియ్యానికి సంబంధించి మొత్తానికి సంబంధించి ఒకరాలుగా ₹1,70,00,000 ఎంతో ఫైన్ కట్టారు అనేది, డీడీల రూపంలోనే పేరు నాని జమ చేశారు అనేది. అందుకే ఈయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు. కాకపోతే ఆయన ఏంటంటే బయటే ఉన్నారు, బయటే మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వెర్షన్.